శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. ఏయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? పదా, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు చెప్పాను కదా, నీ చెత్తమొహం వేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చావెందుకు? వెళ్ళు, బయటికి పో. సార్, నేను కేవలం భోజనం చేయటానికి వచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది. 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నా దగ్గర డబ్బులున్నాయి. నేను బిచ్చమడగటానికి రాలేదు. బయట అంత అల్లరి ఎందుకు జరుగుతుంది? మన వీఐపీ గెస్ట్లు డిస్టర్బ్ అవుతున్నారు. వెళ్ళి ఆ నాటకాన్ని ఇప్పుడే ఆపండి. మేడం, బయట ఒక బిచ్చగాడు గొడవ చేస్తున్నాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయని లోపల కూర్చుని భోజనం చెయ్యాలి అంటున్నాడు. మేమతన్ని బయటకు పంపిస్తున్నాము కాని అతను వెళ్లట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, కలకత్తా నగరం సాయంత్రం తన పూర్తి అందంతో కనువిందు చేస్తుంది. నగరంలోని అత్యంత ప్రసిద్ధ మరియు విలాసవంతమైన ది ఇంపీరియల్ హోటల్ జనరల్ మేనేజర్ రేఖ తన కఠినమైన స్వభావానికి మరియు తనకు పని పట్ల ఉన్న క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందింది. ఆమె జీవితం కేవలం ఫైళ్లు, వీఐపీ అతిథులు మరియు హోటల్ మేనేజ్మెంట్ చుట్టూ మాత్రమే తిరుగుతుంటుంది. ప్రేమ మరియు భావోద్వేగాలకు ఆమె బిజీ జీవితంలో ఎటువంటి చోటు లేదు. అది డిసెంబర్ నెల, ఒక చలికాలపు రాత్రి. రేఖ తన షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్లటానికి బయలుదేరుతుంది. అప్పుడే ఆమె దృష్టి హోటల్ వెనక గేటు దగ్గర ఉన్న చెత్తకుండీ సమీపంలో నిలబడి ఉన్న ఒక యువకుడిపై పడింది. అతని బట్టలు అక్కడక్కడా చిరిగిపోయి ఉన్నాయి. జుట్టు చెదిరిపోయి దుమ్ముతో నిండి ఉంది. అతను చలికి వణుకుతున్నాడు. కాని అతని కళ్లల్లో భయం లేదా బిచ్చమడుక్కునే నిస్సహాయత ఏమీ లేదు. దానికి బదులుగా ఒక వింతైన నిశ్శబ్దం మరియు లోతైన విచారం ఉన్నాయి. హోటల్ సెక్యూరిటీ గార్డులు అతన్ని తిడుతూ అక్కడ్నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోని రేఖ ఎందుకో తెలియదు కాని ఆ యువకుడి కళ్లవైపు ఆకర్షితురాలైంది. ఆమె వెంటనే తన కారులోంచి దిగి గార్డుల దగ్గరికి వెళ్ళింది. ఇక్కడేం జరుగుతుంది అంటూ రేఖ తన కఠినమైన మరియు గంభీరమైన స్వరంతో అంది. అది విని గార్డులు భయపడ్డారు. మేడం, ఈ బిచ్చగాడు ప్రతిరోజూ ఇక్కడికి వస్తుంటాడు మిగిలిపోయిన ఆహారం వెతుకోవటానికి. మేము అతన్ని ఇక్కడ్నుంచి పంపిస్తున్నాము అని ఒక గార్డు భయపడుతూ చెప్పాడు. దీంతో రేఖ ఆ యువకుడి వైపు చూసింది. దగ్గరగా చూసినప్పుడు ఆ యువకుడు వయసులో తన వయసువాడే అయివుంటాడని ఆమె గ్రహించింది. అతని గడ్డం మీద చిన్నపాటి మీసకట్టు ఉంది మరియు ముఖంలో ఒక వింతైన ఆకర్షణ ఉంది. అది ఆ దుమ్ము మట్టి కింద కూడా దాగలేకపోతుంది. ఇతన్ని లోపలికి తీసుకురండి అంటూ రేఖ గార్డులను ఆదేశించింది. దీంతో గార్డులు ఆశ్చర్యపోయారు. కాని రేఖ ఆజ్ఞను జవదాటే ధైర్యం ఎవరికీ లేదు. ఇక రేఖ అతన్ని నేరుగా హోటల్ స్టాఫ్ డైనింగ్ ఏరియాలోకి తీసుకెళ్లింది. తమ కఠినమైన మేనేజర్ ఒక చిరిగిన బట్టలు వేసుకున్న యువకుణ్ణి ఎందుకు లోపలికి తీసుకొచ్చిందోనని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రేఖ తాజా మరియు వేడి భోజనం వడ్డించమని తమ చెఫ్ని ఆదేశించింది. ఆ యువకుడి ముందు భోజనం వచ్చినప్పుడు రేఖ మరో వింత విషయాన్ని గమనించింది. అతనికి ఖచ్చితంగా ఆకలిగా ఉంది కాని అతను పిచ్చివాడిలా భోజనం మీద పడలేదు. అతను ముందుగా చేతులు కడుక్కున్నాడు. ఒక క్షణం కళ్లు మూసుకుని ఎవరికో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఎంతో పద్ధతిగా ఫోర్క్ స్పూన్ని ఉపయోగిస్తూ భోజనం చేయటం ప్రారంభించాడు. అతని ఈ శైలి రోడ్డుమీద బ్రతికే వ్యక్తిలాగా లేదు. అయితే రేఖ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని అతన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంది. అతను భోజనం ముగించిన తర్వాత టేబుల్ మీద ఉన్న నీళ్లు తాగి తొలిసారిగా రేఖ కళ్లలోకి నేరుగా చూశాడు. అతని కళ్ళు ముదురు గోధుమ రంగులో ఉన్నాయి. వాటిలో రేఖ తన ఈ ఆడంబరమైన ప్రపంచంలో ఎన్నడూ చూడని ఒక ప్రశాంతత ఆమెకు కనిపిస్తుంది. థాంక్యూ, మీరు నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు కాని ఈ సమయంలో నాకు ఇది చాలా అవసరం అని ఆ యువకుడు చాలా బరువైన మరియు స్పష్టమైన స్వరంతో అన్నాడు. అతని మాట తీరు, ఉచ్చారణ చూస్తే అతను చదువుకున్నవాడని తెలుస్తుంది. ఎప్పుడూ ప్రతి విషయానికి ఖచ్చితమైన సమాధానం చెప్పటానికి పేరుగాంచిన రేఖ మొదటిసారిగా నిశ్చేష్టురాలైంది. ఆమె గుండె చప్పుడు అకస్మాత్తుగా వేగంగా మారింది. దీంతో ఆగపట్టలేక రేఖ, నీ పేరేంటి అంటూ తనను తాను స్థిమితపరుచుకుంటూ అడిగింది. దీంతో అతను రణవీర్ అని అతను అంతే వినయంగా చెప్పాడు. తర్వాత రణవీర్ కుర్చీలో నుంచి లేచి ఇంకేమీ మాట్లాడకుండా హోటల్ వెనక తలుపుకుండా చీకటిలోకి మాయమయ్యాడు. రేఖ అతన్ని ఆపలేకపోయింది. ఆ రాత్రి రేఖ తన విలాసవంతమైన ఫ్లాట్లో
పడకపై పడుకున్నప్పుడు ఆమెకు నిద్రపట్టలేదు. ఆమె మనసులో పదే పదే రణవీర్ లోతైన కళ్ళు, అతను నడుచుకునే పద్ధతి మెదులుతూనే ఉన్నాయి. తన సైగతో నగరంలోని పెద్ద పెద్ద వ్యక్తులతో పనిచేయించుకునే ఒక మేనేజర్ ఈరోజు ఒక చిరిగిన బట్టలున్న యువకుడి ఆలోచనల్లో చిక్కుకుపోయింది. మరుసటి రోజు రేఖ సాయంత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడసాగింది. ఆమె పూర్తి శ్రద్ధ పనిమీద నుంచి మళ్లీ ఆ వెనక గేటు వైపే ఉంది. రాత్రి సరిగా 8 గంటలకు ఆమె స్వయంగా రణవీర్ ఈరోజు మళ్లీ వస్తాడనే ఆశతో ఆ చెత్తకుండి దగ్గరికి వెళ్లి నిలబడింది. రేఖ రాత్రి 8 గంటలకు అదే వెనక గేటు దగ్గర నిలబడి ఉంది. డిసెంబర్ నాటి చలిగాలులు ఆమె ముఖాన్ని తాకుతున్నాయి. ఆమె తన ఖరీదైన ఓవర్ కోట్ను కాస్త బిగుతుగా లాక్కుంది. దాదాపు అరగంట గడిచింది, కాని రణవీర్ రాలేదు. ప్రతి నిమిషం ఎంతో విలువైందిగా భావించే రేఖ ఒక అపరిచితుడి కోసం తన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటుందో అని తనపై తనకే కోపం వచ్చింది. ఆమె ఆశ వదులుకొని వెనక్కి తిరగబోతుండగా అప్పుడే తేలికపాటి పొగమంచు మరియు చీకటి మధ్య నుంచి ఒక నీడ బయటకు రావటం కనిపించింది. అది మరెవరిదో కాదు, రణవీర్దే. ఈరోజు కూడా అతని బట్టలు అలాగే మురికిగా నలిగిపోయి ఉన్నాయి. కాని అతని నడకలో అదే వింతైన ఆత్మవిశ్వాసం, స్థిరత్వం ఉన్నాయి. ఇక రేఖ ఆ గేటు దగ్గర నిలబడి ఉండటం చూసి రణవీర్ అడుగుల వేగం కొద్దిగా తగ్గింది. మీరిక్కడ ఈ సమయంలో ఏం చేస్తున్నారు అంటూ రణవీర్ ఆశ్చర్యంగా మరియు స్పష్టమైన గొంతుతో అన్నాడు. దీంతో రేఖ మాట్లాడుతూ, నేను నీతో ఇప్పుడు మాట్లాడాలి అంటూ తన గుండె చప్పుడును అదుపు చేసుకుంటూ ఇంకా ఇలా అంది. నువ్వు ఈరోజు కూడా ఆకలితో పడుకోకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేనిక్కడికి వచ్చాను అని అంది. దీంతో రణవీర్ పెదవులపై ఒక చిన్న, అత్యంత బాధాకరమైన చిరునవ్వు కనిపించింది. మీరు ఈ నగరంలోనే అతిపెద్ద హోటల్ మేనేజర్. మీరు ఇలా చెత్తకుండీల దగ్గర నాలాంటివాడి కోసం ఎదురుచూటం మీకు శోభనివ్వదు మేడం అన్నాడు. అప్పుడు రేఖ మాట్లాడుతూ, హలో, నా పేరు రేఖ. నాకు ఏది శోభనిస్తుందో నేను స్వయంగా నిర్ణయించుకుంటాను అని తనకి అలవాటైన కఠినమైన కాస్త మృదువైన స్వరంతో అంది. పద లోపలికి వెళ్దాం, నీ భోజనం సిద్ధంగా ఉంది అంది. కాని ఈసారి రణవీర్ వద్దని తల ఊపాడు. నాపై మీరు చూపిస్తున్న శ్రద్ధకు చాలా కృతజ్ఞతలు రేఖాగారు. కాని నేను రోజూ ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకలేను. నిన్న రాత్రి మాట వేరు. నేను చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాను, కాని ఈరోజు నేను పక్కనే ఉన్న ఒక డాబాలో గిన్నెలు కడిగి నాకోసం 2 రొట్టెలు సంపాదించుకున్నాను అన్నాడు. దీంతో రేఖ నిర్ఘాంతపోయింది. నిన్న అంత రాజసంగా కత్తి, ఫోర్కులతో భోజనం చేసిన యువకుడు ఈరోజు డాబాలో గిన్నెలు కడుగుతున్నాడా అని రేఖ మనసులోపల అసహనం మరియు ఆలోచనల లోతు పెరిగాయి. దీంతో రేఖ, ఇంతకీ నువ్వెవరు? నీ మాట తీరు, నీ ప్రవర్తన ఇవన్నీ ఏదో సాధారణ బిచ్చగాడివి లేదా రోడ్డు మీద బ్రతికివాడివి కావు. నువ్వు గిన్నెలు కడగటానికి పుట్టలేదు. నీకు పని కావాలంటే నేను నీకు ఈ హోటల్లోనే ఏదైనా మంచి గౌరవప్రదమైన ఉద్యోగం ఇవ్వగలను అని రేఖ ఒకే శ్వాసలో చెప్పేసింది. దీంతో రణవీర్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా రేఖ కళ్లల్లోకి చూశాడు. ఆ ముదురు గోధుమ రంగు కళ్లల్లో దాగి ఉన్న బాధ మరియు ఒక చెప్పలేని కథ రేఖ గుండెలో ఒక వింతైన అలజడిని సృష్టించాయి. ఇక రణవీర్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, విరిగిపోయిన ప్రతి వస్తువును బాగు చెయ్యలేము రేఖాగారు. కొన్ని భవనాలు శిథిలాలుగానే బాగుంటాయి. ఎందుకంటే వాటిని మళ్లీ నిర్మించటానికి ప్రయత్నిస్తే వాటి పునాది మరింత బలహీనమవుతుంది అని రణవీర్ అన్నాడు. మీరు చేసిన ఈ ఆఫర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాని నేను ఎక్కడ ఉన్నానో, ఎలా ఉన్నానో అలానే బాగున్నాను అని చెప్పి రణవీర్ వెనక్కి తిరిగి ఆ చీకటి మరియు నల్లటి రోడ్డు వైపు నడవటం ప్రారంభించాడు. దీంతో రేఖ అతను పొగమంచులో పూర్తిగా మాయమయ్యేంతవరకు అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఈ యువకుడిని తన మనస్సులోంచి అంత సులభంగా తీసియలేనని ఆమెకు తెలుసు. రణవీర్ సాధారణ యువకుడు కాదు. అతను రేఖ యొక్క జీవితం అనే ప్రశాంతమైన చెరువులో బరువైన రాయిని విసిరిన ఒక రహస్య వ్యక్తి. ఇక మరుసటి రోజు ఉదయం రేఖ తన అత్యంత నమ్మకస్తుడైన సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గౌరవ్ని తన క్యాబిన్కి పిలిచింది. గౌరవ్, నిన్న రాత్రి వెనక గేటు దగ్గర వచ్చిన కుర్రాడు ఉన్నాడు కదా, అతని పేరు రణవీర్. అతని గురించి నాకు ప్రతీదీ తెలియాలి. అతను పగలు ఎక్కడ ఉంటాడు, ఎవరిని కలుస్తాడు, మరియు ఇంకో ముఖ్యమైన విషయం, అతను ఇప్పుడు ఎందుకు ఈ స్థితిలో ఉన్నాడు అంటూ రేఖ తన డెస్క్ మీద వేళ్లతో తట్టుకుంటూ అడిగింది. అతను ఈ పరిస్థితిలో ఉండటం వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. దీనికోసం ఆమె ఏమైనా సరే చెయ్యాలనుకుంది. ఇక గౌరవ్ సమర్థుడైన మరియు చురుకైన అధికారి. 2 రోజుల తర్వాత అతను ఒక ఫైల్ తీసుకుని రేఖ క్యాబిన్లోకి అడుగుపెట్టాడు. అతని ముఖంలో ఏదో తెలియని గందరగోళం మరియు ఆశ్చర్యం ఉన్నాయి. ఇక అతని గురించి ఏం తెలిసింది గౌరవ్ అంటూ రేఖ ఆ ఫైల్ని తన వైపు లాక్కుంటూ అడిగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది.
మేడం, నేను చెబితే మీరు నమ్మరు కాని అతను ఏ సాధారణ బిచ్చగాడో లేదా అనాథకురాడో కాదు. అతని పూర్తి పేరు రణవీర్ అహ్లూవాలియా. 3 సంవత్సరాల క్రితం వరకు అతను ఈ నగరంలోని అత్యుత్తమ మరియు ప్రసిద్ధ ఆర్కిటెక్ట్లలో ఒకరిగా ఉండేవాడు అంటూ గౌరవ్ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చెప్పాడు. ఇక రేఖా చేతులు ఫైల్ తెరుస్తూనే ఆగిపోయాయి. ఏంటి, అతను ఆర్కిటెక్టా? మరి అతనికి ఈ గతి ఎలా పట్టింది అని అడిగింది. ఇక గౌరవ్ మాట్లాడుతూ, మోసం మేడం అంటూ బరువైన స్వరంతో చెప్పాడు. రణవీర్ అత్యంత ప్రాణ స్నేహితుడు మరియు బిజినెస్ పార్ట్నర్ అతన్ని కోట్లాది రూపాయల మేర మోసం చేశాడు. నకిలీ పత్రాలన్నీ రణవీర్ పేరు మీద సృష్టించాడు. రణవీర్కు జైలు శిక్ష పడే పరిస్థితి రాగానే అతను తన ఇల్లు, కారు, ఆస్తులన్నీ అమ్మి ఇన్వెస్టర్ల డబ్బును చెల్లించేశాడు. తద్వారా అతని పరువుకు మచ్చరాకుండా చూసుకున్నాడు. కాని కథ ఇంతటితో అయిపోలేదు. రణవీర్ తన సర్వస్వం కోల్పోయిన రోజే ఒక రోడ్డు ప్రమాదంలో తన చిన్న చెల్లెల్ని కూడా కోల్పోయాడు. ఆ షాక్ అతన్ని పూర్తిగా కుంగతేసింది. అతను ఈ నకిలీ ప్రపంచం, డబ్బు మరియు బంధాల స్వార్థం మీద ఎంతగా ద్వేషాన్ని పెంచుకున్నాడంటే తను ఈ సమాజం నుంచి పూర్తిగా దూరమైపోయాడు. అతని ఈ పరిస్థితి నిస్సహాయత కాదు, అది అతని సొంత ఇష్టం అంటూ చెప్పాడు. ఇక రేఖ ఆ ఫైల్లో ఉన్న రణవీర్ పాత ఫోటోను చూసింది. ఒక అద్భుతమైన సూట్లో, చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో నిండిన ఒక యువకుడు మరియు నేటి చిరిగిన బట్టలతో ఉన్న రణవీర్ను చూసింది. ఇద్దరికీ ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. కాని అతని కళ్లల్లో ఆ లోతు ఈరోజు కూడా అలాగే ఉంది అనుకుంటూ ఉండగా రేఖ కంటి నుంచి జారిపడిన ఒక కన్నీటి బొట్టు ఆ ఫైల్ మీద పడింది. దీంతో రణవీర్ చెప్పిన ఆ మాటలు రేఖకు గుర్తువచ్చాయి. కొన్ని భవనాలు శిథిలాలుగానే బాగుంటాయి అన్న ఆ మాట గుర్తుకు వచ్చింది. తర్వాత రేఖ మాట్లాడుతూ, అతను పగలు ఎక్కడ ఉంటాడు అంది. అప్పుడు గౌరవ్ నగర శివార్లలో ఉన్న పాత శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ లైబ్రరీ భవనంలో అతను ఉంటున్నాడు. కాని మేడం, అక్కడికి వెళ్లడం సురక్షితం కాదు అని గౌరవ్ తన మాటలు పూర్తి చేయకముందే రేఖ తన కోట్ మరియు కారు తాళాలు తీసుకుని క్యాబిన్ నుంచి బయటకు వెళ్లిపోయింది. సుమారు అరగంట తర్వాత రేఖ కారు ఆ శిథిలమైన లైబ్రరీ దగ్గర ఆగింది. అక్కడక్కడా పగిలిపోయిన గోడలు మరియు నలువైపులా వ్యాపించిన నిశ్శబ్దం కాస్త భయానకంగా అనిపిస్తుంది. ఇక రేఖ నెమ్మదిగా లోపలికి ప్రవేశించింది. లోపలి దృశ్యాన్ని చూసి ఆమె అక్కడే ఆగిపోయింది. రణవీర్ నేలమీద కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో బొగ్గుముక్క ఉంది మరియు అతను ఎదురుగా ఉన్న విరిగిన గోడపై ఏదో గీస్తున్నాడు. దీంతో రేఖ శబ్దం చేయకుండా అతని వెనక వెళ్లి నిలబడింది. అతను గోడపై అత్యంత అందమైన, అసంపూర్ణమైన ఒక భవనం స్కెచ్ గీస్తున్నాడు. నీకు శిథిలాలంటే ఇష్టమని అన్నావు కదా అంటూ రేఖ గొంతు ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. దీంతో రణవీర్ చెయ్యి ఆగిపోయింది. అతను వెనక్కి తిరిగి రేఖాని చూశాడు. అతని ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. బహుశా ఆ మొండి మేనేజర్ తన వద్దకు వస్తుందని అతనికి ముందే తెలిసేమో. ధనవంతులు ఎవరి వ్యక్తిగత జీవితంలో అయినా జోక్యం చేసుకునే హక్కు తమకు ఉందని భావిస్తారని మీరు నిరూపించారు అని రణవీర్ ఎలాంటి సంకోచం లేకుండా అన్నాడు. అతను ఆ బొగ్గును అక్కడే వదిలేసి చేతులు దులుపుకోసాగాడు. దీంతో రేఖ అతని కళ్లల్లోకి నేరుగా చూస్తూ, నేను నిన్ను ఇక్కడ్నుంచి తీసుకువెళ్లటానికి వచ్చాను రణవీర్ అహ్లూవాలియా అంది. ఆమె కావాలని అతని పూర్తి పేరు పలికింది. తన పూర్తి పేరు విని రణవీర్ ముఖంలోని కండరాలు క్షణకాలంపాటు బిగుసుకున్నాయి. అతను శాశ్వతంగా పాతిపెట్టాలనుకున్న ఆ గతం ఈరోజు రేఖా రూపంలో మళ్లీ అతని ముందు నిలబడింది. అతను రేఖా వైపు ఓ అడుగు వేసి ఆమె కళ్లల్లోకి లోతుగా చూస్తూ అత్యంత నెమ్మదిగా కాని గుచ్చుకునే స్వరంతో మాట్లాడుతూ, మీరు కేవలం ఒక మొండి మేనేజర్ అనుకున్నాను, కాని మీరు ఒక గూఢచారి కూడా. రణవీర్ స్వరంలో ఒక చల్లటి చేదు ఉంది. నన్ను నా మానాన వదిలేయమని నేను మీతో చెప్పాను కదా. భవనాలు నిర్మించే ఆ రణవీర్ అహ్లూవాలియా 3 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఇక్కడ ఉన్నది కేవలం ఈ ప్రపంచంతో, ఈ విజయాలతో ఎలాంటి సంబంధం లేని ఒక రణవీర్ మాత్రమే అని అన్నాడు. ఇక రేఖ ఒక అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. ఆమె అతని కళ్లల్లో దాగిన తుఫానును, ఆ బాధను అనుభూతి చెందగలుగుతోంది. ఆమె మాట్లాడుతూ, మనిషి చనిపోతాడు రణవీర్, కాని అతని నైపుణ్యం కాదు. నీ చేతివేళ్లలో ఈరోజు కూడా ఇదే అద్భుతం దాగి ఉంది అంటూ రేఖ ఆ గోడపై బొగ్గుతో వేసిన స్కెచ్ వైపు చూపించింది. నువ్వు నీ నుంచి నువ్వు పారిపోగలవు, ప్రపంచం నుంచి పారిపోగలవు, కాని నీ కల నుంచి ఎలా పారిపోతావు అంది. దీంతో రణవీర్ కోపంగా ఆ గోడవైపు చూసి ఒక్కసారిగా లేచి తన చేతితో ఆ స్కెచ్ మొత్తం చెరిపేశాడు. దానివల్ల ఆ అందమైన చిత్రం ఒక వికారమైన నల్లటి మచ్చగా మారిపోయింది. దీంతో రేఖ ఆశ్చర్యపోయింది. ఇక రణవీర్ కోపంగా మాట్లాడుతూ, ఏం దక్కుతుంది మీలాంటి వాళ్లకు? మాలాంటి వాళ్ల గాయాలను రేపి మీలాంటి విజయవంతమైన, శక్తివంతమైన మహిళకు
నాలాంటి ఓడిపోయిన వాడిపై ఎందుకు ఆసక్తి ఉంటుంది? నన్ను మళ్ళీ నా కాళ్ల మీద నేను నిలబడేలా చేసి మీ గొప్పతనానికి ఏదైనా పతకం గెలుచుకోవాలి అనుకుంటున్నారా? పతకం గెలిచి ఏం సాధిస్తారు? వెళ్ళండి మేడం, ఇక్కడ్నుంచి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అన్నాడు. దీంతో రేఖ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. రణవీర్ మాటలు వాడిగా ఉన్నాయి కాని అది అతని కోపం కాదని, అతని లోతైన గాయం మాట్లాడుతుందని రేఖకి అర్థమైంది. అందుకే ఆమె మాట్లాడుతూ, నాకు ఎలాంటి పతకం వద్దు రణవీర్. నేను ఏ సంఘసేవకురాలిని కాదు. నేను ది ఇంపీరియల్ కి జనరల్ మేనేజర్ని. నేను ఎదుటి వ్యక్తి టాలెంట్ని, వారి సామర్థ్యాన్ని మాత్రమే చూస్తాను. మరియు నేను నీలో కూడా అదే చూశాను అంటూ రేఖ తన ఓవర్ కోట్ జేబులోంచి తన విజిటింగ్ కార్డ్ని తీసి రణవీర్ ముందు ఉంచింది. రణవీర్ దాన్ని పట్టుకోకపోవటంతో రేఖ దాన్ని అక్కడే నేలపైన ఒక రాయి దగ్గర ఉంచింది. రేపు ఉదయం 10 గంటలకు నా క్యాబిన్కి రా. నేను నీకు భిక్ష వేయటం లేదు, నీపై జాలి చూపించటం లేదు. ఒక అవకాశం ఇస్తున్నాను. మా హోటల్కి వింగ్ రినోవేషన్ ఉంది. దానికి నాకు ఎవరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయో అలాంటి ఒక ఆర్కిటెక్ట్ అవసరం. ఒకప్పుడు రణవీర్ అహ్లువాలియా గుండెల్లో రగిలిన ఆ అగ్ని నీలో కాస్తైనా మిగిలి ఉంటే నువ్వు రేపు వస్తావు. ఒకవేళ రాకపోతే నీ చెల్లెలితో పాటే నువ్వు కూడా ఈరోజే అంతమైపోయావని నేనర్థం చేసుకుంటాను అంది. తన చెల్లెలి ప్రస్తావన విని రణవీర్ కళ్ళు ఒక్క క్షణం పెద్దవయ్యాయి. రణవీర్ నుంచి మరే ఇతర ప్రతిచర్య కోసం ఎదురుచూడకుండా రేఖ అక్కడ్నుంచి తిరిగి తన కారు వైపు వెళ్ళింది. రణవీర్ అలాగే మౌనంగా నిలబడి తన చేతులకు అందిన బొగ్గుమసిని మరియు నేలమీద పడివున్న ఆ తెల్లటి విజిటింగ్ కార్డ్ని చూస్తూ ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం రేఖ తన విలాసవంతమైన క్యాబిన్లో కూర్చుని ఉంది. గడియారం ముళ్ళు ఉదయం 10 గంటలు దాటింది. ఆమె తన ముందు ఉన్న కొన్ని ఫైళ్లపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించింది కాని ఆమె ధ్యాసంతా అద్దం తలుపు మీదే ఉంది. అలా 10 గంటల 15 నిమిషాల తర్వాత, 10 గంటల 30 నిమిషాల తర్వాత 11 గంటలు దాటింది. సమయం గడిచిపోతుంది. రేఖ గుండెల్లో ఒక వింతైన విచారం అలుముకుంది. రణవీర్ నిజంగా రాడా? తను నిజంగానే ఓటమిని అంగీకరించాడా? ఒక అపరిచితుడి కోసం తాను ఎందుకింత ఆరాటపడుతున్నాను అని రేఖకు తనపై తనకే కోపం వస్తుంది. ఆమె నిరాశతో తన ఫైల్ని మూసివేసి కాఫీ కప్పు తీసుకుందామని అనుకునేలోపు సరిగా 11 గంటల 15 నిమిషాలకు క్యాబిన్ బయట ఏదో అలజడి రేగింది. గౌరవ్ తలుపు తట్టి లోపలికి వస్తూ ఇలా అన్నాడు. మేడం, అతడు నిన్నటి అతనే. గౌరవ్ తన మాటలు పూర్తి చేసేలోపే తలుపులోంచి రణవీర్ లోపలికి వచ్చాడు. రేఖ అతన్ని చూసి తన కుర్చీలోంచి దాదాపుగా పైకి లేచింది. రణవీర్ ఈరోజు తన జుట్టును కాస్త సర్దుకొని ఉన్నాడు. ఎలాగోలా ఒక శుభ్రమైన పాత షర్ట్, ప్యాంటు సంపాదించి ధరించి అక్కడికి వచ్చాడు. అతని కళ్లల్లో నిన్నటిలా ఆ విపరీతమైన కోపం లేదు. బదులుగా ఒక వింతైన సందిగ్ధత ఉంది. అతను రేఖ టేబుల్ దగ్గరికి వచ్చి ఆ తెల్లటి విజిటింగ్ కార్డ్ని ఆమె డెస్క్ పై ఉంచాడు. నేను బిచ్చమెత్తను. మీ దయాదాక్షిణ్యాల కింద బతకాలని కూడా అనుకోవటం లేదు. మీరు నాకు ఈ పని ఇస్తున్నట్లయితే నేను నా షరతులపైనే పనిచేయాలనుకుంటున్నాను అని రణవీర్ నెమ్మదిగా దృఢమైన స్వరంతో అన్నాడు. దీంతో రేఖ పెదవులపై అత్యంత ప్రశాంతమైన చిరునవ్వు విరిసింది. ఆమె తన కుర్చీలోంచి లేచి రణవీర్ వైపు చెయ్యి చాపింది. నాకు నీ ప్రతి షరతు అంగీకారమే రణవీర్ అహ్లువాలియా. ది ఇంపీరియల్ కొత్త వింగ్ పని ఈరోజు నుంచి నీదే అని రేఖ తెలిపింది. ఇక రణవీర్ కొద్ది క్షణాలు అలా చాపిన చేతిని చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన చేతిని రేఖా చేతిలో పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ ఒక్క స్పర్శతో రణవీర్లో గడ్డకట్టుకుపోయిన ఆ మంచు కరగటం మొదలైంది. తర్వాతి 6 నెలలు ది ఇంపీరియల్ కు ఏదో మాయలా గడిచిపోయాయి. రణవీర్ తనను తాను హోటల్ కొత్త వింగ్ రినోవేషన్లో పూర్తిగా లీనం చేశాడు. మొదట్లో హోటల్లోని మిగతా సిబ్బంది అతన్ని ఎగతాళి చేశారు. కాని రణవీర్ రూపొందించిన డిజైన్లు, అతని అసమానమైన పనితనం బయటపడేసరికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 6 నెలల్లో రణవీర్లో కూడా చాలా పెద్ద మార్పు వచ్చింది. అతని గడ్డం ఇప్పుడు పద్ధతిగా ట్రిమ్ చేయబడింది. అతని బట్టలు శుభ్రంగా ఉంటున్నాయి. కాని అన్నింటికంటే పెద్ద మార్పు అతని కళ్లల్లో ఉంది. అక్కడ ఇప్పుడు శూన్యం లేదు. దానికి బదులుగా కొత్త ఆశల కాంతి ఉంది. మరియు ఈ మార్పుకు అతిపెద్ద కారణం రేఖ. కాగితాలు, మ్యాప్లు మరియు సిమెంట్ దుమ్ము మధ్య వారిద్దరి హృదయాల మధ్య ఉన్న దూరం ఎప్పుడు చెరిగిపోయిందో వారికే తెలియలేదు. ఎవరికోసమూ తన నియమాలను మార్చుకోని రేఖ ఇప్పుడు గంటల తరబడి రణవీర్తో పాటు సైట్లో కూర్చుని ఉంటుంది. ఆమె రణవీర్కి కాఫీ చేసిచ్చేది. అతని క్లిష్టమైన డిజైన్లను సరళం చేసేది. అతని గతాన్ని తలపించి భయంకరమైన పీడకలల నుండి అతన్ని బయటకు తీసుకువచ్చేది. ఇలా కొత్త వింగ్ ప్రారంభోత్సవం రాత్రి ఇంపీరియల్ హోటల్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నగరంలోని ప్రముఖులంతా, మంత్రులు మరియు మీడియా అక్కడ ఉన్నారు.
కొత్త వింగ్ తెర తొలగించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చుకున్నాయి. ఇది కేవలం ఒక భవనం కాదు, అది కళకు సజీవ సాక్ష్యం. రణవీర్ ఆ వింగ్ను తన కళతో మరియు తన చెల్లెలి జ్ఞాపకాలతో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడంటే ఆ ప్రదేశం స్వర్గానికి ఏమాత్రం తక్కువ కాదనిపిస్తోంది. అంత అద్భుతంగా రూపొందించాడతను. దీంతో హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రజలు రణవీర్ చుట్టూ మూగి ఉన్నారు. అతనికి అభినందనలు చెబుతున్నారు. కాని రణవీర్ కళ్ళు మాత్రం ఒకే ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. ఆమె మరెవరో కాదు, రేఖ. కాని రేఖ అక్కడ లేదు. రణవీర్ గుంపులో నుంచి తప్పుకుంటూ నేరుగా బయటకి వచ్చాడు. రేఖ ఎక్కడ ఉంటుందో అతనికి తెలుసు. హోటల్ యొక్క అదే వెనక గేటు దగ్గర. ఎక్కడైతే వారు మొదటిసారి కలిశారో అక్కడ రేఖ ప్రశాంతంగా నిలబడి ఆకాశం వైపు చూస్తోంది. ఆమె ఈరోజు ఎరుపు రంగులో ఉన్న ఎంతో అందమైన గౌను ధరించింది. రణవీర్ నెమ్మదిగా ఆమె వెనక వెళ్లి నిలబడ్డాడు. ఇంతటి అద్భుతమైన విజయం సాధించిన ఈరోజు రాత్రి నువ్వు ఇక్కడ ఈ చెత్తకుండి దగ్గర నిలబడి ఉన్నావు. లోపల చాలా సందడిగా ఉంది, మరియు ఈ చెత్తకుండి ఎవరినీ జడ్జి చెయ్యదు అన్నాడు రణవీర్. దీంతో రేఖ వెనక్కి తిరిగింది. ఆమె కళ్లల్లో సంతోషం ఉంది. ఎందుకంటే ఇదే ప్రదేశంలో నాకు నా జీవితంలో అత్యంత అమూల్యమైన నిధి దొరికింది అంది. దీంతో రణవీర్ ముందుకు వచ్చి రేఖ 2 చేతులను తన చేతిలోకి తీసుకున్నాడు. 6 నెలల క్రితం నువ్వొక శిథిలాన్ని చూశావు రేఖా. నువ్వు నాకు కేవలం ఒక పనిని మాత్రమే ఇవ్వలేదు, నువ్వు నా జీవితాన్ని నాకు తిరిగిచ్చావు. మళ్లీ ఎలా శ్వాస తీసుకోవాలో నాకు నేర్పావు అన్నాడు. దీంతో రేఖ అతని బుగ్గలను తాకుతూ, నేను కేవలం ఆ దుమ్మును మాత్రమే తుడిచాను. దాని కింద అత్యంత అందమైన మరియు నిజాయితీగల మనిషి దాగి ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రణవీర్. ఆ విజయవంతమైన ఆర్కిటెక్ట్ని కాదు, ప్రేమకు అసలైన అర్థం ఏమిటో నాకు నేర్పిన ఆ యువకుణ్ణి ప్రేమిస్తున్నాను అంది. దీంతో రణవీర్ కళ్లనుంచి ఒక కన్నీటి బొట్టు జారి రేఖ చేతిపై పడింది. అతను రేఖను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఇలా వారిద్దరూ కలిసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో, మీరు ఈ వీడియోని ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.